హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం టేస్టీగా అండ్ తొందరగా పన్నీర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు చూడబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మనం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాక అందులో నేను ఒక 1 టీ స్పూన్ బటర్ వేస్తున్నాను. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనం. సో బటర్ అనేది ఆప్షనల్ అండి, లేదా అంటే మొత్తం ఆయిల్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అంటే అవి ఒక గోల్డెన్ కలర్లో మారేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. సో క్రిస్పీగా కావాలంటే ఇలా ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా మనం పులావ్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే కనుక పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్నెస్ అనేది మనకు తెలుస్తుంది. సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇది. సో ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. సో వన్ సైడ్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా, సో ఇలా ఇంకొక సైడ్కి మనం టర్న్ చేసుకుంటే పన్నీర్ అనేది మాడకుండా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, వీటిని బౌల్లోకి తీసుకుందాం. సో మనం పన్నీర్ని అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. సో ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం క్యారెట్ ముక్కలు అలాగే టమాటోస్ని సన్నగా చాప్ చేసి వేసుకుంటే ఇవి కనుక తొందరగా మగ్గిపోతాయి. మీకు కావాలంటే బీన్స్, పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు పులావ్లో. గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి. సో ఇవన్నీ కాస్త మగ్గాలి. తర్వాత మనం ఇందులో ఆనియన్స్ అండ్ కాజు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. సో కాజు వచ్చేసి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇవన్నీ కాస్త వేగాలన్నమాట మనకి. సో ఇవన్నీ కాస్త సాఫ్ట్గా అయిపోయాయి కదా, ఇందులో మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1.5 టీ స్పూన్ కారం అండ్ 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కలిపేసుకుందాం మనం ఇప్పుడు. సో ఇవన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకుంటున్నాం. సో నేను స్పైసెస్ స్టార్టింగ్లో ఏం వేయలేదు, సో మసాలా వేద్దామని. తర్వాత ఇందులో మనం పన్నీర్ని కొంచెంగా స్మాష్ చేసి వేసుకుంటే పులావ్లో చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను అదే వేసాను. తర్వాత గరం మసాలా ఒక 1 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్. సో ఇదంతా కలిపేసుకొని ఇందులో మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో వేసేసుకొని మనం కలిపేసుకోవడమే. సో ఇదంతా మసాలా అంతా రైస్కి పట్టేలా కలిపేసుకొని ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కల్ని వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని వీటిపైన వేసేసి ఒక 2 మినిట్స్ కనుక మనం మూత పెట్టేసుకుంటే మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని మనం ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేద్దాం. మీకు కావాలంటే పైనుంచి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. సో మనకి పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకున్నాం కూడా వేరే బౌల్లోకి. సో మనకి చాలా ఈజీగా టేస్టీ పన్నీర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇది రైతా కాంబినేషన్లో తీసుకుంటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.